వైసీపీ సర్కార్పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. వైసీపీ నియంత పాలనలోని మెగా డిఎస్సీని దగా డిఎస్సీ చేశారంటూ ఆమె ట్వీట్ చేశారు. ఈ విషయంపై నిలదీసి అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. తమ చుట్టూ వేలాది మంది పోలీసులను పెట్టారని తెలిపారు. ఇనుప కంచెలు వేసి తమను బందీ చేశారని అన్నారు. నిరుద్యోగుల పక్షాన నిలబడితే అరెస్టులు చేస్తున్నారని వైఎస్ షర్మిల చెప్పారు. తమను ఆపాలని చూసే వైసీపీ నేతలు ముమ్మాటికి నియంతలేనని అన్నారు. ఇందుకు వారి చర్యలే నిదర్శనమని చెప్పారు. సిడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలిన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 23,000 పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి 6,000కే నోటిఫికేషన్ ఇచ్చినందుకు వైసీపీ సర్కార్ నిరుద్యోగులకు క్షమాపణలు చెప్పాలని ఆమె అన్నారు. కాగా గురువారం చలో సెక్రటేరియట్కు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. గత రాత్రి విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో వైఎస్ షర్మిల నిద్రించారు. అక్కడికి పోలీసులు చేరుకుని బారికేడ్లు పెట్టారు. పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్టు చేశారు. ఏపీలో ఉద్యోగాలు భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నిరుద్యోగుల పక్షాన తాము పోరాడతామని షర్మిల అంటున్నారు. మేము కనీసం 150 పుస్తకాలు చదవాలి. మాకు గడువు ఉన్నది ఈ రోజు నుంచి 26 రోజులు మాత్రమే. అంటే ప్రతిరోజు ఒక 5-6 పుస్తకాలన్నా చదవాలి. ఉట్టి చదవడం కాదు, టైంపాస్ కు చదవడం కాదు, చదివి అవి బుర్రకు ఎక్కించుకోవాలి. మగప్ చేయాల్సి ఉంటది. ఇవన్నీ ఎట్లా చేస్తాం మేము? మా మీద ఎంత మానసిక ఒత్తిడి ఉంటుంది అన్నారు. లక్షలు ఖర్చు పెట్టి ట్రైనింగ్లు తీసుకుంటున్నారు, కోచింగ్లు తీసుకుంటున్నారు బిడ్డలు. హఠాత్తుగా 26 రోజులు 30 రోజుల కింద మీరు పరీక్షలు అని అనౌన్స్ చేస్తే వాళ్ళందరూ ఏం కావాలి? ఎంతమంది ప్రిపేర్ అవ్వగలరు, ఎంతమంది ప్రిపేర్ అవ్వలేరు, ఎంతమంది రాసి కూడా అప్లై చేసి కూడా ఫెయిల్ అవ్వాల్సిన పరిస్థితి ఎంతమందికి ఉంటుంది? కనీసం ఆ మాత్రం ఇంగితమైనా మీకు ఉండక్కర్లేదా? ఆ పేపర్ ఏమా? ఒక్క నిమిషం నోట్ డన్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి. ఏపీపీఎస్సీ ద్వారా మేము అవన్నీ భర్తీ చేస్తాము అని చెప్పారు. అది చెప్పడమే కాకుండా జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరము విడుదల చేస్తాము అన్నారు. అది కాకుండా 23,000 ఉద్యోగాలు ఆ రోజే టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, మెగా డిఎస్సీ వేస్తామన్నారు. మరి వీటిలో ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు. నిలబెట్టుకోకపోగా ఈ రోజు మళ్ళీ దబాయిస్తూ 6 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామంటున్నారే. పట్టపగలే పచ్చి అబద్దాలు చెప్పడానికి కనీసం నిస్సిగ్గుగా మాట్లాడడానికైనా మీకు కొంచెమైనా ఉండాలి కదా. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విడుదల చేసిన షీటు. ఈ షీటులో అంట వారు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చారట. దీంట్లో రెగ్యులర్ ఉద్యోగాలు ఉన్నాయి, కాంట్రాక్ట్ ఉన్నాయి, అవుట్ సోర్సింగ్ ఉన్నాయి. రెగ్యులర్ ఉద్యోగాలు 1,84,000, కాంట్రాక్ట్ ఉద్యోగాలు 19,000, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు దాదాపు 4 లక్షలు. ఇవన్నీ కలిపంట 6 లక్షలంట. ఈ 6 లక్షల ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చేశారంట. ఏది? అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ అన్ని కూడా వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలేనంట. ఇవి కూడా రెగ్యులర్ చేసిన వీళ్ళు 1,84,000 ఉద్యోగాలని వీళ్ళు ఏదైతే అంటున్నారో ఈ 1,04,000 ఉద్యోగాలలో ఏమున్నాయో తెలుసా? ఇక్కడ 1,21,000 ఉద్యోగాలు గ్రామ సచివాలయానికి సంబంధించిన ఉద్యోగాలు. అంటే వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ సైన్యంగా తయారు చేసుకున్న వాళ్ళకే 1,21,000 ఉద్యోగాలు ఇచ్చుకున్నారు.